హలో ఎవ్రీవన్, నేనైతే ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్తో అయితే బయటకు వచ్చేసాను. నిన్న మనకి జనాలకి కూటమి మేనిఫెస్టో హామీలు అయితే ఇవే ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ చంద్రబాబు రిలీజ్ చేసిన ఈ 20 పథకాలు ఏంటో ఈరోజు చెప్పబోతున్నాను. 1, మెగా డిఎస్ఏపై తొలి సంతకం. 2, వృద్ధాప్య పెన్షన్ 4,000. ఇప్పటి వరకు 3,000 అలా ఇస్తున్నారు కదా, ఇప్పుడు 4,000 ఇస్తున్నారు. దివ్యాంగుల పెన్షన్ 6,000. 18 ఏళ్ళు నిన్న వాళ్ళు ఇంట్లో ఖాళీగా ఉన్న వాళ్ళకి మహిళలకి 1,500 నెలకి ఇస్తున్నారు. మహిళలకి ఆర్టీసీ బస్సులు కూడా ఫ్రీ. యువతకి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు. చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. సో వాళ్ళ కోసం ఆలోచించి 20 లక్షల జాబులు అయితే ఇస్తారు. నిరుద్యోగ భృతి 3,000. తల్లి వందనం ఏడాదికి ఒక్కో బిడ్డకి 15,000 ఇస్తున్నారు. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇవ్వబోతున్నారు. ప్రతి రైతుకి ఏడాదికి 20,000 పెట్టుబడి ఇవ్వబోతున్నారు. వాలంటీర్లు ఇప్పుడు 5,000 తీసుకుంటున్నారు. ఇప్పుడైతే వాళ్ళకి 10,000 ఇవ్వబోతున్నారు. ఇప్పటి వరకు ఇసుక అయితే అందరూ దోచుకున్నారు కానీ ఫ్రీగా ఇవ్వలేదు. వీళ్ళు ఫ్రీగా ఇసుక ఇవ్వబోతున్నారు. మళ్ళీ మన అన్నా క్యాంటీన్లు మళ్ళీ మన ముందుకు రాబోతున్నాయి. భూ హక్కు చట్టం రద్దు చేయబోతుంది. ప్రతి ఇంటికి ఉచిత ట్యాప్ కనెక్షన్. బీసీ వాళ్ళకి రక్షణ చట్టం. పూర్ టు రిచ్ పథకం ఒకటి, అంటే పేద నుంచి ధనికగా అవ్వడానికి ఒక పథకం వస్తుంది. చేనేతకు 200 యూనిట్లు. మరమగ్గాలు చేస్తారు కదండి, వాళ్ళకి 500 యూనిట్లు కరెంట్ అయితే ఫ్రీగా ఇవ్వబోతున్నారు. నెక్స్ట్, కరెంట్ ఛార్జీలు అయితే పెంచమంటున్నారు. బీసీలకు 50 ఏళ్ళకే పెన్షన్ ఇవ్వబోతున్నారు. సో మన జనాల కోసం మనలో మార్పు తేవడానికి అయితే వీళ్ళిద్దరు వస్తున్నారు. ఈ 5 ఏళ్ళ పాలన చూసారు కదా జగన్ది. సో జగన్ పాలన చూసి ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అనేది, ఓట్ అనేది ఎవరికి వేయాలని మీరే డిసైడ్ అవ్వండి. మన ఓటు మన హక్కు. మన జీవితాలను మనమే మార్చుకోవాలి. సో వాళ్ళకి మనమే ఎంచుకోవాలి నాయకుల్ని, ఎవరైతే బెస్ట్ అనేది. చాయిస్ అది మీకే వదిలేస్తున్నాను. మన నాయకులను మనమే ఎంచుకోవాల్సిన సమయం వచ్చింది. May 13 ఓట్లు అయితే జరగబోతున్నాయి. సో అందరూ ఊళ్ళలోంచి అందరూ వచ్చి ఓట్లు వేసుకోండి. హలో అండి, ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.